అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి, ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మా సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిఠాపురానికి వెళ్ళాడు నిన్న. నేను క్షమాపణ చెప్పాను, మీరెందుకు చెప్పరు అని అడుగుతాడు. అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను, బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు. క్షమాపణలు కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు. ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు. మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. మరి తప్పు చేసిన వాళ్ళు ఈరోజు చైర్మన్, అడిషనల్ ఈఓ, ఎస్పీ అని నువ్వే చెప్తున్నావు కదా. మరి ఎందుకు వాళ్ళ తోలు తీయట్లేదు, వాళ్ళ అంతు చూడట్లేదు, వాళ్ళ తాట తీయట్లేదు? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు. నిన్న మీటింగ్లో నేను పిఠాపురంలోనే అనుకుంటా, కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని, వెంకయ్య చౌదరి గారిని, సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా. నీ పక్కన నిన్న పిఠాపురంలో ఉన్నాడు పంతం నానాజీ, ఒక డాక్టర్ కమ్ ప్రొఫెసర్ అయిన ఒక ఎస్సీ మేధావిని గూబ పగలగొడితే నీ కులమని ఆపేస్తావా? శిక్షించకుండా, కేసు పెట్టకుండా? మళ్ళీ పెద్ద పెద్ద డైలాగు, కులం చూసి నేను భయపడను అని. ఆ రోజేమో జరగని తప్పును జరిగినట్టుగా లడ్డూలో కల్తీ జరిగిందని కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుపతిలో నానా హడావిడి చేశారు. ఈ రోజేమో తప్పించుకొని తిరుగుతూ క్షమాపణ చెప్తే చాలంటారు. మీ ద్వంద్వ వైఖరి చూస్తున్నారు. ఏదైతే తెలంగాణలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక్కరు చనిపోతే 14 మంది సినిమా హీరోతో సహా థియేటర్ యాజమాన్యం వరకు 14 మంది మీద కేసులు, క్రిమినల్ కేసులు ఫైల్ చేశారో, ఈరోజు చంద్రబాబు నాయుడు అవసరం లేకపోయినా కుప్పంలో మీటింగ్ పెట్టుకొని అఫీషియల్స్ని తిప్పుకొని ఇక్కడ 6 మంది ప్రాణాలు తీసి 60 మంది గాయాలకు కారణమైనందుకు ఆయనతో సహా టీటీడీ పాలకవర్గంతో సహా ఎస్పీతో సహా అందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అన్ని న్యాయస్థానాల్ని కోరుతున్నాం. దీన్ని సుమోటోగా తీసుకొని తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి విచారించి శిక్షించండి అని కూడా మేము కోరుకుంటున్నాం.
ఎంత బాధాకరం అంటే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, కొండ మీద ఇంత తక్కువ జనం ఎప్పుడూ లేరు. టోకన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది దర్శనానికి రాలేదు అంటే వీరి వల్ల తిరుమల ప్రతిష్ట ఎంత దిగజారిపోయింది. భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఎంత భయం పుట్టిందో ప్రజల్లో మీరు గమనించండి. మొన్న జరిగిన ఇన్సిడెంట్తో తిరుమలనే కాదు, సింహాచలంలో కూడా భక్తుల రద్దీ లేకపోవడం మీరు గమనించాలి. ఎవరైతే ఉన్నారో మఠాధిపతులు బయటికి రండి. హిందుత్వాన్ని, మన దేవుళ్ళని, మన టెంపుళ్ళని ఈరోజు పరువు ప్రతిష్ట దిగజార్చే విధంగా పరిపాలిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పండి. ఏ హిందూ భక్తుల ప్రాణాలు పోయాయో వారి కుటుంబాలకు అండగా నిలబడి తప్పు చేసిన వాళ్ళని శిక్షించే విధంగా మనమందరం కలిసికట్టుగా పోరాడదామని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు తప్పించుకునే రాజకీయాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమో సినిమా డైలాగులు చెప్పినట్టు చెప్తాడు కానీ మళ్ళీ ఎక్కడా కూడా ఏం చేయడు. ఎందుకంటే అల్లు అర్జున్కి మానవత్వం లేదంట, పోయి పరామర్శించలేదంట. మరి నీ అభిమానులు నీ కోసం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి 2 చనిపోతే మణికంఠ చరణ్ అని ఇన్ని రోజులు అవుతున్నా ఒక్కరి మీద కేసు లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. నిన్న నువ్వు పిఠాపురానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పిలిపించి కూడా వాళ్ళని కలవకుండా, వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళని అవమానించావు. మరి నీకు మానవత్వం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. సో ఇప్పటికైనా పాలక మండలి, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎవరికి వాళ్ళు తప్పించుకొని ఈ కేసుని పక్కదారి పట్టించి కేసు క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం మేము ఒప్పుకునేది లేదు. ఆ కుటుంబాలకి మేము అండగా నిలబడతాం. ఆ కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అటు న్యాయపరంగా పోరాడతాం, ఇటు ప్రజలకి అండగా నిలబడి కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇక మన చిన్నమ్మ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే హిందుత్వ పార్టీ బీజేపీ పార్టీ. 6 మంది హిందువులు చనిపోతే 60 మంది గాయపడితే మన చిన్నమ్మ నోట్లోంచి ఒక్క మాట రాలేదు. ఎవరు దీనికి కారణమో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేయడానికి చిన్నమ్మకు నోరు రాలేదు. అనవసర విషయాలప్పుడు మాత్రం ఎంత నోరేసుకొని వస్తుందో మనం చూసాం. మొన్న విజయవాడలో కూడా హైందవుల మీటింగ్ ఏదో జరిగింది. అక్కడికి కూడా వెళ్ళి మన చిన్నమ్మ ఏ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందో మనం చూసాం. మరి హిందువులు చనిపోతే హిందూ భక్తులకి వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా చిన్నమ్మ? పురంధేశ్వరి గారు డిమాండ్ చేయరా? మోడీ గారికి చెప్పండి, ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయమని చెప్పండి. ఇక నీతి మాలిన రాజకీయాలకి తెలుగుదేశం పార్టీలో పరాకాష్ట ఏంటంటే ఎండోమెంట్ మినిస్టర్ చేసిన తప్పుకి క్షమాపణ అడగడు, తనని శిక్షించమని అడగడు. దాన్ని వైఎస్ఆర్సీపీ మీద తోసేయడానికి ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయాడో ఆనం రామనారాయణ గారు. జగన్మోహన్ రెడ్డి గారంట చంద్రబాబు నాయుడిని, ఈ ప్రభుత్వాన్ని తిట్టడానికి డబ్బులు ఇచ్చాడంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి రాకముందే ఏబిఎన్లో మీ క్లోజ్ ఫ్రెండ్ రాధాకృష్ణ గారు ఆయన ఛానల్లోనే ఎన్ని బూతులు తిట్టారు ఈ ప్రభుత్వాన్ని, ఈ పాలక మండలిని మీరు చూడలేదా? రాధాకృష్ణ గారికి మేము డబ్బులు ఇస్తే తిట్టారా మీ ప్రభుత్వాన్ని? మిమ్మల్ని ఎన్టీవీలో ఎంత ఘోరంగా తిట్టారు ఈ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు కానీ ప్రజల ప్రాణాలు ఎలా తీశారన్న విషయాన్ని. మరి ఎన్టీవీ వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే మిమ్మల్ని తిట్టారా? ఇక మీ పసుపు ఛానల్ ఈటీవీ, మరి రామోజీ గారి అబ్బాయి కూడా ఈరోజు ఈ ఎండోమెంట్, పాలక మండలి, అలాగే ఈ ప్రభుత్వం వల్ల భక్తులు ఎంత నరక యాతన పడ్డారో కళ్ళారా కనిపించేలాగా చూపించారు కదా. వాళ్ళు కూడా మా దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని తిట్టారా? పవన్ కళ్యాణ్ గారు నిన్న పిఠాపురంలో చెప్పారు కదా, ఆ భక్తుల దగ్గరికి వెళ్ళి దెబ్బలు తగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పడిన బాధ చూస్తే నేను కరిగిపోయాను, నా కళ్ళ నిండా నీళ్లు వచ్చాయని చెప్పారు. ఆయన కూడా మేము డబ్బులు ఇచ్చి మాట్లాడమన్నామా?
ఏం మాట్లాడుతున్నారు ఆనం రామనారాయణ గారు? మీ సీనియారిటీ ఎంత? ఆ సీనియారిటీతో మీరు ఇక్కడికి వచ్చి కూర్చొని భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి సేఫ్గా వాళ్ళకి దర్శనం చేసి పంపించాల్సింది పోయి ఇంత దిగజారుడుతనంగా మీరు మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వచ్చిన వాళ్ళని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎండల్లో పార్కుల్లో తోసేసి మంచినీళ్ళు లేవు, చిన్నపిల్లలకి పాలు లేవు, ముసలోళ్ళకి భోజనాలు లేవు. టోటల్ ఫెయిల్యూర్ మీ ప్రభుత్వం. మీరు ఇంకా ఎవరు